పాదాలకు నమస్కరించుకుంటూ మరి ఈరోజు గ్రామంలో గ్రామ అనుసంధాన కార్యక్రమం అనేది చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మనకి మాత్రం చెప్పే సూచన ఏంటంటే ప్రతి మనిషి రోజుకి కుటుంబం మొత్తం కలిసి ఒకసారి అయినా భోజనం చేసినట్లయితే ఆ యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. ఐక్యతకి ఒకరినొకరు పంచుకోవడం, అట్లా కూర్చొని ఉమ్మడి కుటుంబంగా భోజనం చేయమని చెప్పి మన పెద్దలు మనకు ఒక ఆదర్శ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కుటుంబమే కాదయా, అప్పుడప్పుడు ఒక వంశస్థులందరూ, అంటే వంశం ఉండేది గ్రామంలో అందరికీ తెలుసు, అనేక రకాల వంశాలు ఉంటాయి. వంశం అప్పుడప్పుడు కార్యక్రమాల్లో మరి పాల్గొని ముఖ్యమైన కార్యక్రమాలను వంశస్థులంతా ప్రేమగా కలిసి ఏ భేదభావాలు లేకుండా అట్లా మాట్లాడుకుంటున్నట్లయితే మంచిది అని చెప్పి మనం తెలియజేయడం జరిగింది. వంశమే కాదు, అప్పుడప్పుడు ఒక కులమంతా కూడా కలిసి చేయటం మంచిదే అనేటువంటి విధానంలోనే మన కార్తీక మాసంలో ఈ కుల సమారాధనలు అనేవి రావడం జరిగింది. కుటుంబం మనం రోజు ఉంటాం, మనందరికీ తెలుసు, కుటుంబం కలిసి ఉంటాం. అట్లాగే వంశపరమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా పెద్దలు కాలం చేసినప్పుడు వారితో పాటు మనందరం కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, వంశానికి అది ఒక ప్రత్యేక వంశం, గోత్రం అవన్నీ కూడా కలిగి ఉండటం అనేది ఉంటుందని మనకు తెలుసు. అలాగే మరి కుల సమారాధన అనేది కులం కూడా మంచిదేనయా. కులం మరి ఎక్కడెక్కడో ఉంటాం, ఏడాడో పెరుగుతుంది, ఏడాడో ఉంటాం, అట్లాంటి కులం కూడా అంతా ఒకటి కలిస్తే మంచిదే. అంటే ఇవన్నీ మెట్టు, ఒక అంతస్తులు అన్నమాట ఇవన్నీ. అలా కుల సమారాధన కూడా మంచిదే అని చెప్పి మనకు అందుకే కార్తీక మాసంలో కుల సమారాధన జరుగుతుంది. అయితే కుల సమారాధన వల్ల జరగాల్సినవి జరగకుండా అవి మళ్ళీ పక్కదారి పోతుంది. ప్రతి ఒక్కటి ఏమిటంటే గురువు ఒక సందేశాన్ని ఇస్తుంది, కానీ దాని శిష్యుడు ఆయన ఉన్న స్థాయిలో అర్థం చేసుకుంటాం. అందుకని కుల సమారాధన మంచిదంటే అర్థం ఏమిటి? కులమంతా ఒక చోట కలిసి అందులో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టంటే గొప్ప విద్యావంతుడు, ధనవంతుడు, ఇట్లా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, భక్తులు, వాళ్ళందరూ ప్రజలకి కింద స్థాయిలో ఉన్నటువంటి సామాన్యుడు ఏదైనా ఆ కులంలో పేదరికంగా ఉన్నా, ఆర్థికంగా వెనకబడ్డా, అతనికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆలోచించి మనందరూ మనవాడు అనే భావనతో సాయం చేయాలి. అలా చేయాలి. ఏదో కొంత గొప్ప జరుగుతుంది. దానితో పాటు ఈ కుల సమారాధన ఎప్పుడు జరుగుతున్నాయి? కార్తీక మాసంలో జరుగుతున్నాయి. కార్తీక మాసం ఎవరు? మెయిన్ శివమాసం, శివుని యొక్క ప్రీతికరమైన, శివుణ్ణి ఆరాధించే మాసంగా నెల రోజుల చక్కగా మనం ఎంతో శివారాధన కొనసాగుతుంది. అట్లాంటి శివుడితో పాటు హరుడు, శివుడు ఇవేని కాదయ్యా, మనకు ప్రధాన దేవతలు ముగ్గురేనని చెప్పి మన శాస్త్రం పెద్దలు చెబుతున్నారు. హరిహరులు ఇద్దరు, అమ్మవారి ముగ్గురే మనకి ముఖ్యమైన వారు. ఆ తర్వాత వీళ్ళంతా కింద వచ్చేటువంటిది. అట్లాంటి శివుడు మన కార్తీక మాసంలో మరి సమారాధన జరిగితే ఏం చేయాలి? ఇప్పుడు మన ఊరేగింపు జరిగితే ఏం చేయాలి? శివుడు పట్టం పెట్టుకోవాలి. శివుడి మీద మనం శివనామ కీర్తనతో చేసుకుంటా తర్వాత కింద స్థాయికి దిగాలి. మనం దిగుతూ మొత్తాన్ని గౌరవించుకుంటూ సాగాలి. అలాగే మరి కార్తీక మాసం ప్రవచనం జరిగిన శివుడి పట్టం పెట్టాలి, శివుడిని నామకీర్తన చేయాలి, శివుడి గురించి ప్రవచనం చెప్పించాలి. ఇట్లా మనం ఏది తెలుసుకోవాలి. అది కాకుండా ఎవరి కులానికి తగ్గ నాయకుడిని బొమ్మలు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ పాటలు పెట్టుకోవడం, వాళ్ళు ఎగరటం. వాళ్ళు ఎగిరేదాన్ని కార్తీక మాసం ఒక రోజు పెట్టుకోవాలి. కుల సమారాధన కార్తీక మాసంలో నుంచి పెట్టుకోవాలి. అంటే కుల సమారాధన అని పక్కదారి పోతుంది. అందుకని కుల సమారాధన మంచిదే, కానీ పక్కదారి పోవటం వల్ల అది దెబ్బతింటుంది. అంటే మనం ఎందుకు కార్యక్రమాలు అసలు ఈరోజు ఎంత శ్రమ చేస్తుందో, ఎంతమంది ఇప్పుడు వారం రోజుల నుంచి ప్రణాళిక, దీనికోసం 2 లక్షలు ఖర్చు, గ్రామం మొత్తం సమకూర్చడం, ఇంత కష్టపడేది దేనికి? అందరం బాగుండాలా, బాగా సేవ చేసిన వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలా, మన కుటుంబాలు బాగుండాలా, గ్రామం బాగుండాలా, భూమంతా సస్యశ్యామలంగా ఉండాలని అక్కడ మనం చేసేటువంటి భావన. అలా చేయాలంటే దానికి తగ్గట్టుగా సమతా భావన, ఐక్యత, అందరితో కలుపుకుపోయే విధానం ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేకపోతే గ్రామం శనగారుపాడు అంటే శనగారుపాడులో ఒక కులమో ఒక వ్యక్తి ఒకళ్ళే ఉన్నారా? ఎన్నో కులాలు ఉన్నాయి, ఎంతోమంది మనుషులు 7 నుంచి పుట్టి పక్కూర్లు పోయి ఉన్నతమైన స్థానాలు ఎదిగిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఏడున్నా మా శనగారుపాడనే చెప్పుకుంటారు, అంతే కదా. మరి అట్లా ఎదుగుతున్నప్పుడు గ్రామం ఒక కులాన్ని ఒకళ్ళకి కాదు కదా. అందుకని అంత సమతా భావనతో చేసేటువంటి విధానం మనకు అవసరం. అందుకే కుల సమారాధన పక్కదారి పోతుంది అని చెప్పి మన గ్రామ సమారాధనగా చేద్దాము అనేటటువంటి ఉద్దేశంతో మనం పల్నాడు ప్రాంతంలో అలాంటి గొప్ప సమారాధన మన కరాలపాడులో 14వ వార్షికోత్సవంగా మొదలుపెట్టాం. ఈ రేపు అమావాస్య రోజు కార్యక్రమం జరుగుతున్నది. చాలా గొప్పగా నాకు గొప్ప కల్పన, దాని సంకల్పాలు, దాని ఆచరణ చాలా గొప్పగా నడిచింది. 10 సంవత్సరాల పైన, ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి కొంచెం కార్యక్రమంలోకి రకరకాల జ్వరపడుతున్నాయి ఇప్పుడిప్పుడే, అయినా కూడా బాగానే నడుస్తుంది. అట్లా ఇవాళ అలా
ఇలాంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో ఉన్న పెద్దలు కూడా భేదం లేకుండా అందరినీ కలుపుకునే కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలి? మనకు 3 వరుసల దేవాలయాలు హరిహరులు ఇద్దరు హనుమంతుడు భక్తుడైన హనుమంతుడు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టాలి, గ్రామం మొత్తం కనుక్కోవాలి అని దానికి ఏ పని చేసినా మనం నిన్న ఒకళ్ళింట భజన పెట్టాం. ఆ భజన పెడితే ఆ భజనకి వాళ్ళ ఇంటి వాళ్ళే మేలుగా ఉంటారు, మనందరం పనిగా ఉంటాం. అట్లాగే ఇవాళ ఈ సమారాధన కూడా ఏదో కొంతమంది 4-10 మంది నాయకత్వం వహించి ముందుకున్నాం. కానీ ఇదంతా కూడా దైవిక వాతావరణంలో ఇదంతా గ్రామంగా భావించి గ్రామస్తులందరూ మమేకమైపోయి అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరం కూడా స్వామివారి సేవే ఏమి చేసిన అహంకారం మమకారాలు లేకుండా చేయాలి. భక్తి అంతా బ్రహ్మంగారు లాంటి తల బాదుకొని చెప్పిన అర్థం కాదు, అంతా మూఢభక్తి పెరుగుతుంది. నేను చెప్పిందే వినాలి, నేను చేసిందే చేయాలి, నేను పెట్టిందే జరగాలి. ఇది కాదు మన లెక్క. మహాత్ములు చెప్పేది ఏంటంటే అందరికీ యోగ్యమైనది ఏది, అందరికంటే గొప్పది ఏది, దాన్ని పట్టుకోవాలి మనం. ఇట్లా అహంకార మమకారాలతో చేసేవి ఏవి కూడా సఫలీకృతం కావాలని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మన శివపురాణంలో పోతే దక్ష యజ్ఞ కట్టం మీ అందరికీ తెలుసు. శివుడిని మామగారు ఆయనకి ఎప్పుడు అవమానం జరిగిందంట. అల్లుడు వచ్చేసరికి ఒకసారి ఆ దక్ష గొప్పవాడు పెద్దవాడు ఆయన వచ్చేసరికి శివుడు ధ్యానంలో అంటే ఆయన అంట పట్టించుకోలేదంట. అంటే మామగారు రాగానే లేదు, నమస్కరించలేదు అమ్మోనని ఆయన ఫీలింగ్. సరే నేను రాగానే లేవలేదు, నన్ను గౌరవించలేదు, నేను ఏదో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి జీవిత శివుడు పిల్లనిచ్చినాను, నేను అంటే నా గౌరవం కాలేదని ఆయన కొంచెం ఫీల్ అయ్యి అహం పెరిగింది. అహం పెరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అల్లుడిని అవమానించాలని చెప్పి యజ్ఞం పెట్టి దేవతలు మొత్తాన్ని పిలిచింది. శివుడిని మాత్రం పిలవాలి. శివుడిని పిలవకపోతే సరే అందరూ ఎవరెవరు వాహనాలు వేసుకుని ఆకాశం నుంచి పోతా ఉన్నారు. ఏడికి యజ్ఞానికి పోతా ఉంటే నాగకుమారి శివుడుగా స్వామి ఆయన పోతుపోలు ఒకసారి ఆ కైలాసంలో వాళ్ళు పార్వతీదేవికి ఏందమ్మా నువ్వు రావట్లేదా, మేము పోతున్నాగా చిన్నగారిపాడు భోజనం పెడతాను, మరి చక్కగా కార్యక్రమాలు జరుగుతుంది, నువ్వు రావట్లేదు వెళ్ళి మీ నాన్నగారికి చెప్పలేదా? ఏమోనయ్యా మా నాన్నగారు నాకు చెప్పలేదు, మర్చిపోయిందేమో అమ్మ, ఫోన్ చేద్దాంట రోజు ఫోన్ లేవుగా వాళ్ళకి, అందుకన్నా వాళ్ళు చెప్పలేదేమో అనుకున్నాను. సరే రావట్లేదంటే నేను వెళ్తున్నాను, ఆయన వెళ్ళాడంటే అటు నుంచి వెళ్ళిపోయాను స్వామి. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని పోయారు అందరూ దేవతలందరూ వచ్చారు. అక్కడ పోయినటువంటి మన శివుడు ఫ్యాన్స్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఇదేందో అందరూ వచ్చారు, మా స్వామి రాలేదేంది, మా గురువు గారు రాలేదేంది అనుకుంటాము. కానీ ఆయన పిలవాలి. ఆయనకి శివుడికి పిలిచినా ఏమి లేదు, పిలవపోయిన ఏమి లేదు, ఏమి మొక్కినా ఏమి లేదు, మాకు ఆయనే పట్టించుకోడు. మహానుభావుడు శివుడు లాంటి దేవదేవుడు సృష్టిలోనే లేడు, అంత గొప్ప దేవుడు. తక్కువ భక్తికి ఎక్కువ వరాలు ఇచ్చేవాడు. దేవతలందరూ విష్ణుమూర్తి వరాలు ఇవ్వరా, శివుడే వరాలు ఇచ్చింది. ఏమో మొక్కుతామంటే బాధపడతామంటే ఏమో పడమని బాధపడతాడు, బాధవాడని వరాలించేటువంటి శివదేవుడిని ఆరాధించడం అంటే మన జన్మ భాగమైనట్టే. ఆయన ఆరాధిస్తున్నందుకు ఎంతో ధర్మంగా వీలైగా ఉంటుంది. మనసైతే ఎంత గొప్పవాడిని పడుతున్నాయా, ఎందుకంటే జన్మేముంటుంది. అట్లా మనకి రాబోతే పార్వతీదేవి వచ్చి అడిగింది, సతీదేవి వచ్చి అడిగింది. సతీదేవి వచ్చి అడిగితే పార్వతీదేవి అవుతారు తర్వాత సతీదేవి వచ్చింది. సతీదేవి వచ్చి అడిగిన తర్వాత ఏమన్నా మా పిల్లల పేరంటానికి అయితే బాగోడదు, పిలిస్తే పోతే గౌరవం ఉంటుంది, కానీ పిల్లల పేరంటానికి అయితే బాగుంటుంది. పైగా ఆయన ఏదో మనసులో కాస్త దుర్దేశం పెట్టుకొని చేస్తున్నట్టు కార్యక్రమం అని కాబట్టి నాకైతే మరి ఇష్టం లేదు, నేనైతే రాను, నువ్వు కాదు మరి నీ ఇష్టం అంటే కాదు, ఇక పెద్ద కూతురు మరి బాబు అంటే బాగోదు, నేను బాగు ఎవరికైనా ఆడపిల్లలు ఉంటుంది కదా తల్లిదండ్రులు అంటే సరే వెళ్తానంటే నీ ఇష్టం అన్న తర్వాత నందీశ్వరుడిని వినాయకుడిని మొత్తం వెంట పెట్టుకొని గణవంతులు దిగారు దక్ష యజ్ఞాన్ని. దిగితే అమ్మవారు వస్తే అక్కడ ఎవరు పలకరించినోడు లేరు, ఆమెకేం గౌరవాలు లేవు, అసలు మర్యాదలు లేవు, మంచినీళ్ళు ఇచ్చినోడు లేరు. ఇవన్నీ లేకపోతే చుట్టూ చూస్తేనే మొత్తం ఏడబట్టిన దేవతలు మొత్తం ఉన్నారు, ఈయనొక్కడ తప్ప. అప్పుడు అమ్మవారు చాలా బాధపడింది మనసు, ఎందుకంటే ఆడవాళ్ళ మనసు వెంటనే బాధపడింది, వెంటనే కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది, సున్నితమైన మనసు వస్తుంది కదా, అందుకని ఆమె బాధపడతా ఉన్నది. ఈలోపు నందీశ్వరుడు కోపం వచ్చింది. నందీశ్వరుడికి కోపం వచ్చి శివుడు లేనటువంటి యజ్ఞం మీరు పెట్టుకుంటారా, శివుడు లేకుండా ఇది ఎంత సఫలీకృతం అవుతుంది, దక్షకుడు ఇంత అహంకారమా అని చెప్పి దక్షకుడిని ఈయన చెప్పించడం మొదలుపెట్టిండు. ఈయన్ని నాయన ఇద్దరు చెప్పించుకున్న తర్వాత నందీశ్వరుడు తక్కువడు కాదు, శివుడికి చూడండి ప్రథమ భక్తుడు నందికి నమస్కారం పెట్టుకుని మనం లోనకు పోవాలి. ఆయన శివుడు లేకుండా క్షణం కూడా ఉన్నాడు, అందుకే ఆయన ఎదురు పెడతాడు, ఆయన ఎప్పుడు చూస్తా ఉంటాడు, ఎంత భక్తుడు నంది. అందుకని నీవు తగదిని పోగాక నువ్వు, ఎందుకంటే మూఢమైనటువంటి ఆలోచనలు తీసుకున్నావు, మూఢభక్తితో చేస్తున్నావు,
మూఢమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నావు, శివుడు లేనిది ఏది సఫలీకృతం కాదు, గొర్రెలు చేసే పని మేకలు చేసే పని కాదు ఉన్నది అని, కాబట్టి నువ్వు మేకతలు తగిలించుకుంటూ పోయని చెప్పించు. అందుకని ఇది అయిపోయింది. సరే, తర్వాత అమ్మవారు సతీదేవి ఎవరు పట్టించుకోలేదని ఆమెకు బాగా దుఃఖం ఎక్కువైపోయింది, బాధ కలిగింది. భర్తను అవమానించడం, ఆమెను గౌరవించకపోవడం.